హలో అండి, అందరికీ నమస్తే. నేను దిలీప్ కుమార్. మన కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బేస్డ్ ఆన్ ప్రోగ్రెస్ ఆఫ్ వర్క్ దీనిలో భాగంగా ప్రజెంట్లీ మనం లాస్ట్ ఎపిసోడ్లో సెంటరింగ్ షట్టరింగ్ ఫర్ ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ అండ్ స్టెయిర్ కేస్ సెకండ్ ఫ్లైట్, ఈ సెంటరింగ్ కాస్ట్ ఎంత అవుతుంది అనేటువంటి విషయాలు అవి తెలుసుకున్నాం. ఆ సెంటరింగ్ వర్క్ చేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ గురించి, అలాగే ఆ సెంటరింగ్ షట్టరింగ్ అది వర్క్ చేసేటప్పుడు ఆ బీమ్ డైమెన్షన్స్ మరియు స్లాబ్ థిక్నెస్ వాటిని బేస్ చేసుకుని సైడ్స్ పెట్టేటప్పుడు కానీ, అలాగే స్లాబ్ సెంటరింగ్ అంతా ప్లేస్మెంట్ చేసినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అలాగే సెంటరింగ్ వర్క్ అంతా లెవెలింగ్ ఎలా చేసుకోవాలి, తర్వాత టేపింగ్, ఆ సెంటరింగ్ బోర్డ్స్ జాయింట్స్లో నుంచి సిమెంట్ స్లరీ వేస్టేజ్ లాగా కిందికి పోకుండా అరికట్టడానికి మనము టేపింగ్ అనేటువంటి మెథడ్లో ఆ గ్యాప్స్ అన్నింటినీ, వాయిడ్స్ అన్నింటినీ ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. ఆ టేప్ వేసేసి వాటిని కవర్ చేయడం జరుగుతుంది. సో ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో మనం స్లాబ్కు సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్లో రీఎన్ఫోర్స్మెంట్ వర్క్ ఫర్ ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ అండ్ స్టెయిర్ కేస్ సెకండ్ ఫ్లైట్, అలాగే రీఎన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ వర్క్ ఫర్ ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్, దీనికైనటువంటి ఎక్స్పెండిచర్ డీటెయిల్స్, అలాగే మనం వర్క్ చేసినటువంటి డ్రాయింగ్ తాలూకు డీటెయిల్స్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీటిలో మనది గ్రౌండ్ ఫ్లోర్ రూఫ్ స్లాబ్, ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్. అయితే ఈ ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కి సంబంధించినంత వరకు మనకు స్లాబ్ రీఎన్ఫోర్స్మెంట్ కనుక చూసుకున్నట్లయితే 8 mm టార్ ఎట్ 5 inches సెంటర్ టు సెంటర్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇది ఒక డైరెక్షన్, అలాగే అదర్ డైరెక్షన్లో 7 inches సెంటర్ టు సెంటర్ రీఎన్ఫోర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ డ్రాయింగ్స్ కూడా నేను మీ రిఫరెన్స్ కోసం ఇక్కడ చూపిస్తున్నాను. అలాగే స్లాబ్ థిక్నెస్ 5 inches గా కన్సిడర్ చేసి చేయటం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, మన స్పాన్ ప్రకారం మనము రీఎన్ఫోర్స్మెంట్ ఫర్ స్లాబ్ అనేది 2-way స్లాబ్ చేయటం జరిగింది. ఈ 2-way స్లాబ్ కు సంబంధించినటువంటి రీఎన్ఫోర్స్మెంట్ అంతా యాజ్ ఇట్ ఈస్ గా యాజ్ పర్ డ్రాయింగ్ మనం ఎగ్జిక్యూట్ చేసాం. అయితే బీమ్ సెంటరింగ్ పెట్టేటప్పుడే మనకు బీమ్స్ లో ఇక్కడ 6 వేరియంట్ బీమ్స్ ఉన్నాయి. B1, B2, B3, B4, B5 అండ్ B6 అనే కేటగిరీస్గా బీమ్ యొక్క రీఎన్ఫోర్స్మెంట్ యాజ్ పర్ స్ట్రక్చరల్ డిజైన్ మనం అక్కడ వర్క్ అనేది ఎగ్జిక్యూట్ చేయటం జరిగింది. దీనిలో బీమ్ సైజెస్లో చూసుకుంటే కనుక B1 బీమ్ 9 inches into 17 inches ఇంక్లూడింగ్ స్లాబ్ థిక్నెస్. సో ఇక్కడ మనం ఏం చేసామంటే, వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ ది స్లాబ్ థిక్నెస్ బై 1 inch. అంటే మనకి స్లాబ్ స్ట్రక్చరల్ డిజైన్ లో ఇచ్చినటువంటి థిక్నెస్ ఆఫ్ స్లాబ్ అనేది 5 inches, కానీ ఇక్కడ క్లయింట్ హీ వాంటెడ్ టు గో విత్ 6 inches థిక్నెస్ స్లాబ్. సో అందుకు మనము 6 inches స్లాబ్ ని కన్సిడర్ చేసుకుని దానికి తగిన విధంగా రీఎన్ఫోర్స్మెంట్ ని కూడా స్పేసింగ్ చేంజ్ చేసుకుని వేయటం జరిగింది. అలాగే B1 బీమ్ వచ్చేసరికి 9 inches into 18 inches, అలాగే B2 బీమ్ వచ్చేసరికి 9 inches into 21 inches, B3 బీమ్ 9 inches into 17 inches, B4 బీమ్ 9 inches into 20 inches, అలాగే B5 బీమ్ 9 inches into 21 inches, B6 బీమ్ 9 inches into 18 inches గా కన్సిడర్ చేసి మనం సెంటరింగ్ వర్క్ అనేది చేయడం జరిగింది. అలాగే వాటికి సంబంధించినటువంటి బీమ్ రీఎన్ఫోర్స్మెంట్ కూడా మనం అలాగే అదే విధంగా కన్సిడర్ చేసుకుని వర్క్ అనేది ఎగ్జిక్యూట్ చేయటం జరిగింది. సో వీటిలో మనకి ప్రధానంగా మనం బీమ్ రీఎన్ఫోర్స్మెంట్ కనుక తీసుకున్నట్లయితే B1 బీమ్లో మన యొక్క బీమ్ బాటమ్ మెయిన్ బార్స్ 316 టార్ స్ట్రైట్, అలాగే టాప్ రీఎన్ఫోర్స్మెంట్ 216 టార్ స్ట్రైట్, అలాగే 116 టార్ టాప్ ఎక్స్ట్రా ఎట్ బీమ్ జంక్షన్స్ అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ద మిడిల్ ఫర్ B1 బీమ్. సో అలాగే స్టిరప్స్ స్పేసింగ్ 8 mm టార్ 8 inches సెంటర్ టు సెంటర్. ఈ విధంగా B1 బీమ్ యొక్క రీఎన్ఫోర్స్మెంట్ యూటిలైజ్ చేసాము. అలాగే B2 బీమ్ కి కనుక వచ్చినట్లయితే B2 బీమ్ లో బాటమ్ మెయిన్ బార్స్ 316 టార్ స్ట్రైట్, అలాగే టాప్ కూడా 316 టార్ స్ట్రైట్ ఎండ్ టు ఎండ్ తీసుకోవడం జరిగింది. అలాగే వాటికి స్టిరప్స్ 8 mm టార్ ఎట్ 8 inches సెంటర్ టు సెంటర్ యూస్ చేయడం జరిగింది. అలాగే B3 బీమ్ అగైన్ ఇది 9 inches into 18 inches బీమ్. సో ఈ బీమ్లో కూడా మనం బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ వచ్చేసరికి 216 టార్ స్ట్రైట్ తీసుకోవడం జరిగింది. అలాగే టాప్ రీఎన్ఫోర్స్మెంట్ కూడా 216 టార్ స్ట్రైట్గా తీసుకోవడం జరిగింది. 8 mm స్టిరప్స్ 8 inches సెంటర్ టు సెంటర్. అలాగే B4 బీమ్ అగైన్ B4 బీమ్ వచ్చేసరికి 9 inches into 21 inches, బాటమ్ రీఎన్ఫోర్స్మెంట్ మెయిన్ బార్స్ 316 టార్ స్ట్రైట్, అలాగే టాప్ రీఎన్ఫోర్స్మెంట్ 316 టార్ స్ట్రైట్. అలాగే వీటికి స్టెప్స్ 8 mm టార్ 8 inches సెంటర్ టు సెంటర్ అలా తీసుకోవడం జరిగింది. సో దీనిలో ఒక క్యాంటిలివర్
పోర్షన్ కూడా వస్తుంది. సో ఆ క్యాంటిలివర్కి సంబంధించిన రీఇన్ఫోర్స్మెంట్ కూడా యాజ్ ఇట్ ఈస్గానే ఎక్స్టెండ్ చేసి చేయటం జరిగింది. అగైన్ B5 బీమ్, ఈ బీమ్ వచ్చేసరికి 9 inches into 18 inches. అలాగే బాటమ్ మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ 316 టార్ స్ట్రైట్, టాప్ రీఇన్ఫోర్స్మెంట్ 316 టార్ స్ట్రైట్ ఫుల్. అలాగే ఇక్కడ కూడా క్యాంటిలివర్ వచ్చింది. ఈ బీమ్లో కూడా ఆ క్యాంటిలివర్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనం టాప్ రీఇన్ఫోర్స్మెంట్ అనేది కర్టైల్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా సేమ్ బీమ్లో ఎక్స్టెండ్ చేసుకుంటూ అదే రీఇన్ఫోర్స్మెంట్ని స్ట్రైట్గా తీసుకోవటం మంచిది. అలా తీసుకోవడం జరిగింది. 8 mm టార్ 8 inches సెంటర్ టు సెంటర్ స్టిరప్స్ కింద వాడటం జరిగింది. అలాగే టాప్ అండ్ బాటమ్ బార్స్ కి కంపల్సరీగా బీమ్ ఎండ్స్ లో ఎల్, మెయిన్ రీఇన్ఫోర్స్మెంట్ కి ఎల్ కూడా వేయటం జరిగింది. సో అలాగే నెక్స్ట్ బీమ్ వచ్చేసరికి B6 బీమ్. దిస్ ఇస్ అగైన్ 9 inches into 18 inches బీమ్. సో దీనిలో వచ్చేసరికి బాటమ్ 216 టార్ స్ట్రైట్, టాప్ 216 టార్ స్ట్రైట్ అండ్ జంక్షన్స్ వేరెవర్ బీమ్ జంక్షన్స్ అలాంటి ప్లేసెస్లో కాలమ్ జంక్షన్స్ దగ్గర టాప్ ఎక్స్ట్రాస్ 116 mm టార్ స్ట్రైట్ ఎక్స్ట్రా తీసుకోవడం జరిగింది. అలాగే 8 mm స్టిరప్స్ ఎట్ 8 inches సెంటర్ టు సెంటర్ తీసుకోవడం జరిగింది. వీటన్నిటికీ వర్కౌట్ చేసినప్పుడు టోటల్గా మనకి 8 mm టార్ స్టీల్ 215 బార్స్ యూస్ చేసాము. అలాగే 12 mm టార్ స్టీల్ ఫర్ కన్సీల్ బీమ్ 5 బార్స్ యూస్ చేయడం జరిగింది. అలాగే 16 mm టార్ 45 బార్స్ యూస్ చేయడం జరిగింది. తర్వాత బైండింగ్ వైర్ 25 kgs, స్టెయిర్ కేస్ సెకండ్ ఫ్లైట్ రీఇన్ఫోర్స్మెంట్ 100 kgs. Total all put together 2050 kgs inclusive of binding wire మనం స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్కి యూస్ చేయడం జరిగింది. అలాగే RCC M25 కాంక్రీట్ మనం రీఇన్ఫోర్స్మెంట్ స్టీల్ యూస్ చేసింది టాటా స్టీల్ యూస్ చేసాము. అలాగే కాంక్రీట్ అల్ట్రాటెక్ M25 గ్రేడ్ కాంక్రీట్ విత్ రివర్స్ శాండ్ యూటిలైజ్ చేయడం జరిగింది. ఎక్స్క్లూజివ్ విత్ రివర్స్ శాండ్ యూస్ చేయడం జరిగింది. యూజువల్గా రెడీమిక్స్ కాంక్రీట్ మిక్స్గా యూస్ చేస్తారు. అంటే రోబో శాండ్ అండ్ శాండ్, రివర్స్ శాండ్ ఈ రెండు మిక్స్ చేసి జనరల్గా న్యాచురల్గా వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు అక్కడ రెడీమిక్స్ కాంక్రీట్. మనం స్పెసిఫిక్గా ఇక్కడ క్లయింట్ ఇన్సిస్ట్ చేయడం వల్ల రివర్స్ శాండ్ తోటి కాంక్రీట్ వేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అబౌట్ 20 cubic meters. సో మన స్టీల్ కాస్ట్ 1,74,250 రూపీస్. అలాగే రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ కాస్ట్ 1,25,000 రూపీస్. ఎలక్ట్రీషియన్ ఛార్జెస్ 8,000 రూపీస్. మ్యాసన్స్ అండ్ లేబర్ ఛార్జెస్ 6,000 రూపీస్ అండ్ మిస్లీనియస్ ఎక్స్పెండిచర్స్ 7,000 రూపీస్. ఆల్ పుట్ టుగెదర్ 3,20,250 రూపీస్ ఈ యొక్క స్లాబ్ వేయడానికి టోటల్గా మనం స్పెండ్ చేసినటువంటి అమౌంట్. సో ఇది యాక్చువల్గా మనం ప్రపోజ్ చేసినటువంటి బిల్డింగ్ స్లాబ్ ఏరియాతో కనుక మనం కన్వర్షన్ చేసి చూసుకున్నట్లయితే, డివైడ్ చేసుకున్నట్లయితే 100 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ కాస్ట్ వర్కౌట్ అవడం జరిగింది. దిస్ ఇస్ ఎక్స్క్లూడింగ్ సెంటరింగ్ కాస్ట్. అలాగే దీనిపైన ఆ తర్వాత రోజు మనం క్యూరింగ్ స్టాక్స్, ఆ తర్వాత కాలమ్ స్టార్టర్స్ మార్కింగ్, ఆ పైన ఫస్ట్ ఫ్లోర్ కాలమ్స్ రైజింగ్ అండ్ కాస్టింగ్ ఆఫ్ ఫస్ట్ ఫ్లైట్ ఫర్ ఫస్ట్ ఫ్లోర్ స్టెయిర్ కేస్ పోర్షన్. ఈ విషయాలన్నీ మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడాలని ఆశిస్తూ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.